సరే నాన్నగారు. అబ్బాయికి ఆస్తి ఉంది, అందం ఉంది, నీకు కావాల్సిన జుట్టు కూడా ఉంది. అలాగే నాన్నగారు. వెరీ గుడ్ బంగారం. హే రాధిక, హాయ్. నమస్కారం. పబ్లో ఏమైనా వరలక్ష్మి వ్రతం జరుగుతుందా? శారీలో వచ్చావేంటి? పక్కనే ఉన్న సాయిబాబా గుడి నుంచి వస్తున్నానండి. Oh shit, it's okay, come sit. Babes, what will you have? Hey, this is party time. Waiter. నేను అన్ని విషయాల్లో చాలా ఫ్రాంక్ గా ఉంటాను. ఇంతకు ముందు నాకు బోల్డ్ అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాడు, కానీ ఎప్పుడైతే మ్యారేజ్ అని అనుకున్నానో అందరితోనూ బ్రేకప్ అయిపోయాను. డూ యూ హ్యావ్ ఎనీ బాయ్ ఫ్రెండ్స్? అరే టెల్ మీ, ఐ సే ఇట్స్ ఓకే రా, యూ కెన్ బి ఫ్రాంక్, యు నో. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. నాకు అలవాట్లేదండి. వాట్, యు కిడింగ్ మీ? యు డోంట్ డ్రింక్? ప్లీజ్ అండి. కమ్ ఆన్, ఇట్స్ ఓకే. నాకు అలవాట్లేదు. జస్ట్ ఫర్ ఫన్. ఇట్స్ ఓకే. నాకు అలవాట్లేదండి. ప్లీజ్ వదిలేవే. వాట్స్ యువర్ ప్రాబ్లమ్ డూడ్? షీ ఇస్ మై ఫియాన్సీ. కమ్ ఆన్ రాజ్. రేయ్, సిటీలో ఇసటి సిన్సియర్ అమ్మాయిలు చాలా లిమిటెడ్ గా ఉన్నారు బే, వాళ్ళని కూడా బర్బాద్ చేయొద్దు. హే, గో ఫ్లై ఎ కైట్ డూడ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జస్ట్ వన్ సిప్ నా. ప్లీజ్, నాకు అలవాట్లేదండి. ఏమ్రా చెప్తే సమజ్ కాదురా. ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? వాడు నాకు అస్సలు నచ్చలేదండి. ఈ విషయం వాడికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటే మీరు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అరే మరి నచ్చకపోతే ఇటువంటి ప్లేస్ కి ఎందుకు వచ్చావు? పెళ్లి చూపులండి. ఏంది, పబ్బులోనా? అయ్యో నిజమండి. మా బామ్మ అయితే మరీ అండి, నువ్వు అప్డేట్ అవ్వట్లేదు, అందుకే మ్యారేజ్ అవ్వట్లేదని ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటుంది. అందుకే ఇష్టం లేకపోయినా వచ్చానండి. అవునా? మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ కనిపిస్తున్నారండి. వస్తానండి. ఓకే. ఏ పొరి, ఇంత చీకటైంది, ఇంటికి ఎట్లా వెళ్తావు? ఏందిరా తాగి నడుపుతున్నా? ఏ ఆటో ఇట్రా, వెళ్ళు. అబ్బాయి నచ్చడా? ఏంటా నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తెలియట్లేదు? హ్యాపీగా ఉన్నదే ఫేస్ పెడతావు, సాడ్ గా ఉన్నదే ఫేస్ పెడతావు మీ అమ్మలాగా. ఏంటే ఇంతకీ అబ్బాయి నచ్చాడా లేదా? నచ్చాడు. అమ్మయ్యా, అబ్బాయి నచ్చాడంటే వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. నచ్చింది మీరు చెప్పిన ఏదో కాదు, ఆయన వేరా. ఇంతకీ మన క్యాస్ట్ ఎవడేనా? నాకు అదంతా తెలీదు. నాకు అతను బాగా నచ్చాడు. ఏంటండి క్యాస్ట్ ఇదేముందిరా కాశీ, ఇన్నాళ్ళకి దానికి ఒక నచ్చాడు, ఇంకేమో ఆలోచించకుండా వెంటనే పెళ్లి చేసే. అంతేనంటావమ్మా? అంతేరా. అంతే. ఈ జనరేషన్ కి అబ్జెక్షన్ లేకపోతే మాకే ఉంటది. కానీ అంతా సేఫ్టీ అయినా? ఫుల్ సేఫ్టీ అన్నా. అన్నా చేతికి 2 వాచ్లు పెట్టి వెంటనా? సేఫ్టీకి రా, ఒకటి పోతే ఇంకోటి ఉంటుందని. నువ్వు కేకే. ముగ్గురు కలిసి చెస్ ఆడుతున్నారంట్రా. ఇలా చెస్ ముగ్గురే ఆడతారన్నా. ఓ, ఇప్పుడు అలా మార్చారా? అయితే ఓకే. వీళ్ళ అంతు చూద్దామని వస్తే పెద్ద విఐపీ లాగా ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు. ఏంట్రా గెటప్ సెటప్ మొత్తం మార్చేశారు. గల్లీలో గణేష్ చందాలు వసూలు చేసుకునేవాడివి నా ఏరియాకే వచ్చి అద్దాలు వసూలు చేసే రేంజ్కి వచ్చేసామంట. ఏం చూసుకుందా నీకు బలుపు? సేఫ్టీ లేదురా. ఎవడాడు? మనలాంటి బ్యాచ్లకు కోచ్ లాంటోడు. ఎప్పుడు కనపడలేదు. ఏ సెంటర్ ఆడిది? ఏబీసీ సెంటర్ లోనే అన్నయ్య బే. సేఫ్టీ లేదురా. ఆడికి భయం కూడా లేదు. ఆఫీస్ బాయ్ 10 आदमी को जल्दी भेज दो. అరే శంకర్ పైల్వాన్, అర్జెంట్ గా 10 మంది బాడీ బిల్డర్స్ పంపించు. అదేంటన్నా మన గ్యాంగ్ ఉంది కదా. సేఫ్టీ రా, సేఫ్టీ. నువ్వు కేకే. అరే మీ మంచి కోరి చెప్తున్నా, వెళ్ళిపోండ్రా. బాయ్ కొట్టాక చచ్చినా బతికినా ఒకే ఫీలింగ్ ఉంటది. కొట్టుకోవాల్సిందే. చూసింది చాలు గాని దమ్ముంటే ఇప్పుడు మా వాడిని టచ్ చేయి. చూస్తారంట్రా. ఆగండ్రా.
రేయ్ మిమ్మల్ని చూస్తుంటే కార్టూన్ నెట్వర్క్ లో కార్టూన్స్ లో ఉన్నారా? అరే డోరీమన్, నిన్ను చూస్తుంటే అసలు కొట్టబుద్ధి కావట్లేదురా. పోరా. గ్యాంగ్ చూసి భయం వేసిందా? ఫుల్ సేఫ్టీ దా. కొట్టి కొట్టి చిరా. మీరందరూ సరదా పడుతున్నారు కాబట్టి ఒక చిన్న స్కీమ్ పెట్టి కొట్టుకుందామా? స్కీమా? ఏంటా స్కీము? ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్. ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడా అంటే? ప్రీపెయిడ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ రేంజ్ ఏంటి, మీ తాకత్ ఏంటి, మిమ్మల్ని ఎంత కొట్టాలో అంతే కొడతా. మరి పోస్ట్ పెయిడ్ సెలెక్ట్ చేసుకుంటే? మీ రేంజ్ తో నాకు పని లేదు, మీ తాకత్తో నాకు అవసరం లేదు. బ్లడ్ బయటకు వచ్చిన బీభత్సంగా కొడతా. నేను వాడే ఫోన్ పోస్ట్ పెయిడే, నా సెలెక్షన్ పోస్ట్ పెయిడే. ఇంకోసారి ఆలోచించుకో. నో సెకండ్ థాట్స్. ప్రీపెయిడ్ కి మారిపోతా. ముందే చెప్పాను కదరా మధ్యలో మార్పు ఉన్నదని. ఏం చేస్తున్నావు బే? ప్రీపెయిడ్ కి మారిపోదామని చెప్పి కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తున్నానన్నా. నువ్వు ఇప్పుడు ఫోన్ చేయాల్సింది కస్టమర్ కేర్ కాదురా, ఇంటెన్సివ్ కేర్ కి. నీదేం ఆప్షన్ రా? ప్రీపెయిడ్ అన్నా. కుమ్మేంద్రా నన్ను కూడా తీసుకెళ్తారా? నేను ప్రీపెయిడ్ అన్నా, కానీ నా సెల్లో పెద్ద బ్యాలెన్స్ ఉంటుందన్నా. ఒక మిస్ కాల్ కి మాత్రమే ఉంటుందన్నా. ఒక దెబ్బ కొట్టి వదిలేనా. గర్ల్ ఫ్రెండ్ అన్నా, ఒకసారి ఫోన్ మాట్లాడి వస్తానన్నా. ఈ సంగతి ఏంది బే? డోకోమో అన్నా, సెకండ్ కి 1 పైసే అన్నా. టచ్ చేసి వదిలేయన్నా. రేయ్, ఈ దందలో నువ్వు పనికిరావు గానీ పో. పో. అరే నువ్వు వెళ్ళవా? నువ్వు వెళ్ళు. రేయ్ రారా. పిలుస్తున్నాడు. వద్దన్నా, నా సిమ్ బ్లాక్ అయిందన్నా. నేను రానన్నా. నీదేం ఆప్షన్ బే? డ్యూయల్ సిమ్ అన్నా. ఒకటి ప్రీపెయిడ్, ఇంకొకటి పోస్ట్ పెయిడ్. పిల్లలు కూడా ఇద్దరే అన్నా. అవునన్నా. ఇద్దరెందుకురా? అంటే ఒకటి లేచిపోతే ఇంకొకటి సేఫ్టీకి ఉంటదని. పృథ్వీ శాంతి సలేంద్రాయ మంగళం చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వీడేంటో పెద్ద దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నాడు. వీడి హుండీలో డబ్బులు ఇలా చచ్చిపోతాను. ఆడ మాటిన్నాడు అనుకో, నువ్వు నిజంగానే పోతావు. ఆ జర్నలిస్ట్ టీవీలో చెప్పి నా గురించి చాలా చెడ్డగా చెప్తా ఉన్నాడు. ఆడి గురించి ఏం చేశా? వాడే ఛానల్లో పనిచేస్తున్నాడో అదే ఛానల్ ముందు చనిపోయాడట కదా. న్యూస్ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న రత్నబాబుని అదే స్టూడియో ముందు కొందరు దుండగులు హత్య చేయడం నగరంలో కలకలం సృష్టి. నువ్వు నిజంగా దేవుడి భవాని. ఎవడ్రా భవాని మనుషుల్ని కొట్టింది? మేము ఒకరిని వేసేద్దామని వెళ్ళామన్నా, ఆడే మమ్మల్ని వేసి పంపించాడు. అన్నా, క్లాస్ కొట్టుడు, మాసు కొట్టుడు, ఇర కొట్టుడు, అన్ని కొట్టుడు చూసాం కానీ అన్నా అట్లాంటి కొట్టుడు చూడలేదన్నా. మోత మోగిపోయిందనుకో, మైకులు ఒకేసారి చెవుల్లో కాపురం పెట్టినట్టుందన్నా. ఆడి చేతిలో గన్ను, ఆడు ఒకేలా ఉన్నారన్నా. ఎవడ్రా వాడు? బాయ్